రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు మనం నైరుతి బ్లాక్ గురించి చర్చిద్దాం. ఇది మొత్తం నైరుతి బ్లాక్ స్థలం. ఈ ఇంటికి రెట్టింపు ఖాళీ స్థలం ఉందనుకోండి, ఇక్కడ 3 అడుగులు 4 అడుగులు వదిలిపెట్టచ్చు. ఇటు చూస్తే 2-3 అడుగులు వదులుకోవచ్చు. దీని మూలమట్టం కట్టే వరకే దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే దీని మూలమట్టం కట్టేటప్పుడు ఏ నైరుతి పెరగకుండా, ఏ నైరుతి అణువంత ఒక మినప గింజంతా కూడా తగ్గకుండా, అందులో కొంచెం పశ్చిమ నైరుతి ఈ రోడ్డుకి కాస్త 2 మినప గింజలంతా, ఇది రోడ్డు ఇక్కడ నుంచి చూస్తే ఇది 33 అడుగుల రోడ్డు. 33 అడుగులుకి 3 పాయింట్లు తక్కువ, ఇక్కడ 33 అడుగులకి 3 పాయింట్లు ఎక్కువ. కానీ ఈ రోడ్డు వచ్చిందంటే వీరికి ధనమే, దీంట్లో సందేహమే లేదు. ఇంట్లోకి వేరే వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి చేతిలో ధనరేఖ స్పష్టంగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డు సమానంగా ఉండాలి, ఈ రోడ్డు సమానంగా ఉండాలి, ఈ రోడ్డు సమానంగా ఉండాలి. అప్పుడే ఈ నైరుతి బ్లాకు గొప్ప స్థలం అయిపోతుంది. మళ్ళీ ఈ వచ్చే రోడ్డు ఇలా నైరుతి పెంచుకుంటూ వెళ్ళింది అనుకోండి, అప్పుడు కూడా గొప్ప స్థలమే, మహారాజులే. అలా కాకుండా ఇలా తిరిగిందనుకోండి, అప్పుడు వీళ్ళు గొప్పోళ్ళే. ఈ నైరుతి ఇలా తిరిగి, ఈ నైరుతి ఇక్కడి నుంచి ఇలా బజార్ వచ్చి ఇలా బజార్ సాగిందనుకోండి, అప్పుడు వీళ్ళు కుబేరుని పుత్రులే, లక్ష్మీదేవి వారసులే. అలా కాకుండా ఎప్పుడైతే ఈ రోడ్డు ఇలా తిరిగిందనుకోండి, దీనిని అస్సలు కొనకుండా ఉండడం చాలా ఉత్తమం. ఈ స్థలం ఇలా తిరగకుండా ఇలా వచ్చిందనుకోండి, ఇది వదిలిపెట్టేసి వెళ్ళడం చాలా చాలా ఉత్తమం. ఈ నైరుతి బ్లాక్కి ఇక్కడ ఈ విపరీత ఉత్తర స్థలం పెరుగుంటే ధనిక వర్గం అని అనుకున్నాం. అలా కాకుండా ఈ పక్క కేవలం 3 అడుగులే ఉంది, ఇది ఉత్తర ఈశాన్యం పెరిగి ఉంది, ఇలా ఉంది. ఈ పక్క కూడా 3 అడుగులే ఉంది. ఇక్కడ నుంచి ఈ వాయు బ్లాక్ ఒకటి ఉంది, దీనిలో ఇల్లు లేదు. ఈ నైరుతి ఈశాన్య బ్లాక్కి ఇల్లు లేవు, భవిష్యత్తులో రావు. ఇది మీరు గ్రామాల్లో గమనించవచ్చు. ఇదంతా ఖాళీ స్థలం, ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇదంతా పల్లం. ఎంత పల్లం? దాదాపు
ఒక 100 మీటర్లు పల్లం. ఇక్కడెక్కడో ఉంటాయి ఇళ్ళు. దీని కానించి ఇక్కడెక్కడో ఉంటాయి. ఇదంతా ఖాళీ. దీనిని ఒక సామాన్య వ్యక్తి చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చిన్న ఇల్లు అంటే ఒక 3 సెంట్లు. ఆ ఇంటికి ఇలా ఉంది. ఇలా ఉంది. ఈ దక్షిణం వచ్చే రోడ్డు ఇదంతా ఖాళీ స్థలం అయ్యేటప్పటికి ఇక్కడ రోడ్డు లేదు. ఇదంతా ఖాళీ స్థలం. ఇక్కడి నుంచి వచ్చి ఈ రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి వచ్చి 2 ఏళ్ల వరకు ఆగిపోతుంది. ఇక్కడ మా గురువు గారు ఏం చేస్తారంటే, ఈ నైరుతి బ్లాక్లో ఈశాన్యం మూతతో బాత్రూమ్ నిర్మించారు. దానికి ఇక్కడ వాకిలి పెట్టారు బాత్రూమ్కి. దానికి ఎదురుగా ఇక్కడ గేటు పెట్టారు. ఏడ నుంచి వచ్చి ఇంట్లో నుంచి వచ్చి ఇక్కడ వేస్తారు. దీనికి తూర్పు వాకిలే ఉంది. దీనిలో ఉన్న సామాన్యంగా చేరిన వ్యక్తి ఈరోజు 15 ఎకరాల ఆసామి. వారి పిల్లలు డాక్టర్, ఒకరు ఇంజనీరు. ఈ రోజుకి ఇది ఉంది. ఇది దేని వల్ల వేయొచ్చు? ఇది అన్ని స్థలాలకి ఈశాన్యం వేయొచ్చా, వేయకూడదా అంటే వేయకూడదు. 100% ఈశాన్యం వల్ల వేయకూడదు. అందులో బాత్రూమ్ నిర్మించకూడదు. 35 సంవత్సరాల నుంచి ఇది ఇలాగే ఉంది. ఈ 35 సంవత్సరాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ ఈ రోజుకు కూడా కించిత్తు తేడా లేకుండా సర్వభోగాలు అనుభవిస్తున్నారు. వీరికి ఏమన్నా ఆరోగ్య లోపాలు ఉన్నాయా? లేదు. ఈ ఇంటి వారు ఈ ఇల్లును చూసి వేరే వారు ఎవరైనా వాస్తే లేదు, ఈశాన్యమైంది, మూతైంది, అందులో బాత్రూమ్ అయింది, దానికి ఎదురుగా పశ్చిమ వాయువులో నడకింది, ఈ దక్షిణ ఆగ్నేయంలో నడకింది. ఇది చర్చ. ఇన్ని చర్చలు జరిగినా ఈ గృహ యజమాని దీన్ని తీయడు. ఎందుకంటే ఈ దేశం తర్వాతనే ఎకరా భూమి 15 ఎకరాలు అయింది. 2వ తరగతి చదువుతున్న అబ్బాయి డాక్టర్ అయ్యాడు. ఇలాంటి ఈశాన్య మూలలో మూతగా ఉండేవి 70-80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇళ్లను మీరు గమనించవచ్చు. ఈశాన్యం మూతలో ఇల్లు ఇప్పుడు ఎలా ఉందంటే దాంట్లో ఒక వితంతు ఉంటుంది అని తీర్మానానికి వచ్చారు. అప్పుడు 80 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల వాళ్ళకి 6 ఏళ్ల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. 70 సంవత్సరాల వ్యక్తికి 8 ఏళ్ల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి వివాహం అయ్యి వయసుకు వచ్చేలోపు ఆయన మరణిస్తాడు. లేదంటే 40 సంవత్సరాలు ఆయన చేసుకుంటే ఈశాన్య మూత వల్ల వితంతు ఉంది అనే
ప్రచారం జనాల్లో ఎక్కువగా పాతుకోబోయింది. ఈ ఈశాన్యం మూతలుండే ఇల్లు గొప్పవారై దేశ విదేశాల్లో స్థిరపడిపోయి వారికి దీన్ని రెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ పల్లెల్లో అమ్ముకోవడానికి అంత రేట్ లేదు, మనం ఉన్న ఊర్లో ఆ కాస్త జాగా అమ్ముకోవాల్సిన అవసరం ఏంది అని ఈ ఇళ్ళు పాడుబడిపోయి ఉంటాయి. ఇక్కడ కూడా గమనించవచ్చు, తూర్పు స్థలాల్లో, ఉత్తర స్థలాల్లో, దక్షిణ స్థలాల్లో కూడా గమనించవచ్చు మీరు. ఇది ఈశాన్యం హద్దు చేసుకొని పడమర ఖాళీ స్థలం ఉండే ఇళ్ళు అవి దిక్కులేని కొంపలుగా మారిపోయాయని వీరంటారు. కానీ ఇంట్లో వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళి విదేశాల్లో స్థిరపడిపోయి ఇక్కడికి రావడానికి కూడా వారి పిల్లలు అక్కడ డెవలప్ అయిపోయి ఉన్నప్పుడు ఈ ఇంటిలో ఒంటరి మహిళ ఒకరు ఉంటారు, వారు కూడా గతించిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా దాదాపు 90-80 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. మీరు పల్లెల్లో గమనించవచ్చు ఈ రోజుకి కూడా. దాని సంగతి వదిలేద్దాం, దాని విషయం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. ఈ నైరుతి బ్లాక్ కూడా ఉత్తరం ఖాళీ స్థలం ఉంటే దక్షిణ సింహద్వారం పెట్టుకొని దక్షిణ ఆగ్నేయం నడక దక్షిణ వాయువ్యం పెట్టుకొని నడిస్తే చాలా ఉన్నతంగా ఉంటుంది. అలా కాకుండా ఉత్తరం ఖాళీ స్థలం తక్కువ ఉండి ఈ పడమర తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే పశ్చిమ వాయువ్యం వాకిళ్ళు పెట్టుకొని పశ్చిమ రోడ్లోకి నడిస్తే చాలా బాగుంటుంది. ఈ రెండిటిల్లో ఇది మెయిన్ బజార్ అయితే ఇటువైపు, ఇది మెయిన్ బజార్ అయితే ఇటువైపు ప్రాముఖ్యతని ఇవ్వాలి వాకిళ్ళకి నిర్మాణం. ఇటు ప్రాముఖ్యతనిచ్చిన నైరుతిలో మెట్లు వేయకుండా ఉండడం 100% శ్రేయస్కరం. దక్షిణం రోడ్డుకి దక్షిణ నైరుతిలో మెట్లు వేయొద్దు, పశ్చిమం రోడ్డుకి పశ్చిమ నైరుతిలో మెట్లు వేయొద్దు. ఈ రెండు కానీ చేయగలిగితే ఈ రెండింటిని మానుకొని ఉత్తర వాయువ్యమా తూర్పు ఆగ్నేయమా సెలెక్ట్ చేసుకొని ఈ పరిసరాలను అన్నిటినీ పరిశీలించుకొని ఈ ఇంటి లైన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వాయువు బ్లాక్ని పరిశీలనకు తీసుకోవాలి. ఇది రాలేదు, ఈ ఆగ్నేయ బ్లాక్ రాకపోతే ఈ దక్షిణం రోడ్డుని ఇంటిని కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడుండే పక్కన పశ్చిమం రోడ్డు దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా తీసుకొని మూలమట్టం కట్టేటప్పుడు కాసింత కూడా ఈ నైరుతి ఇలా ముందుకు వెళ్ళకుండా, నేను చెప్పాను కదా, ఈ రోడ్డు కొలత తీసుకొని ఇక్కడ రోడ్డు కొలత తీసుకొని 2-3 పాయింట్లు ఈ నైరుతి ఇలా 2-3 పాయింట్లే, మరి అరడుగు 3/4 అడుగు పెంచొద్దు, 2-3 పాయింట్లు ఇలా పెంచుకొని ఇది వాయువం పెరుగుతూ ఉంటే ఇంట్లో పిల్లలు ఆటలలో చదువులలో గొప్పగా రాణిస్తారు. అలా కాకుండా ఇలా 4 అంగుళాలు 2 అంగుళాలు ఇలా పెరిగింది అనుకోండి, ఈ నైరుతి ఎడలిపోయింది అనుకోండి రోడ్డు, అప్పుడు చదువుల్లో అంత రాణించలేరు. ఈ దక్షిణం కూడా అంతే. ఈ దక్షిణం రోడ్డుకి ఇక్కడ నుంచి ఏడకి సమానమైన కొలతలు తీసుకుంటే దీర్ఘాయుష్కులు ఉంటారు. ఈ రోడ్డు దక్షిణం రోడ్డు ఇలా తిరిగినా ఇక్కడ వెడల్పోయినా లేదా ఇక్కడ వెడల్పోయినా
వీరు నిరంతరం ఆసుపత్రులను సందర్శించాల్సి వస్తుంది. ఇక్కడ వెడల్పోయింది అనుకోండి, దీనిలో బీపీ వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. వీరి కోపం దుర్వాస మహర్షులు. ఇక్కడ ఎక్కువైంది అనుకోండి, అండ్ స్త్రీలకి దూర్వాసమ్మలు. ఇక్కడ పెరిగింది అనుకోండి, అనారోగ్యగ్రస్తులు. ఇక్కడ పెరిగింది అనుకోండి, గొప్పవారు, ఆర్థికంగా రాజకీయంగా చాలా గొప్పవారు. వీరి ఆటలలో కూడా ఈ పిల్లలు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ నైరుతి బ్లాక్ని ఒక ఎపిసోడ్ కాదు, 4 ఎపిసోడ్లు చెప్పినా ఇంకా వస్తూనే ఉంటుంది దీని గురించి. మంచి సిద్ధాంతిని తీసుకొచ్చుకొని ఈ స్థలం మీదైతే మీరు గొప్పవారు కావాలని ఆకాంక్షిస్తూ మీ ప్రసాద్ బాబు. సెలవు.